రా బాబు. అమ్మ కిరాణా సామాన్ల లిస్ట్ ఇచ్చింది. సరే ఇవ్వు. ఏమైంది నాన్న, ఏంటి అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. నాకు ఫోన్ చేశారా? అవును. అమ్మాయి మాట్లాడిందా? అవును బాబు. ఏం లేదు నాన్న, వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్. నీకేం కాలేదు కదా? నాన్న నాకేం కాలేదు. కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు ఒక అమ్మాయి బైక్ తో గుద్దేసింది. అయ్యయ్యో. టెన్షన్ లో ఫోన్ మారిపోయింది. అలాగా? వెళ్లేదారిలో ఫోన్ ఇచ్చేస్తాను. సరే సరే సరే, స్లోగా వెళుతూ ఉండు నాయనా. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగోండి. సారీ అండి. అయ్యో దాందే ఉందండి, ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఇది మీ ఫోన్ అని తెలియక చేసిన వాళ్ళందరినీ బాగా తిట్టేశాను. ఇట్స్ ఓకే అండి. డాడ్ కాల్ అని చెప్పి 4-5 సార్లు కాల్ వచ్చింది. అయ్యో అటెండ్ చేశారా? భయపడకండి, నేనేం అటెండ్ చేయలేదు. ఒక అమ్మాయి ఫోన్ లో అబ్బాయి వాయిస్ వింటే తండ్రి ఎలా ఫీల్ అవుతారో నాకు బాగా తెలుసు. సరే వస్తానండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ అని ఎలా కనిపెట్టారు? మొబైల్లో కూడా ఆడమగ తేడా ఉందండి. ఒకసారి మీ మొబైల్ ని చూడండి. ఏ చారు, 2-3 సార్లు ఫోన్ చేసినా అటెండ్ చేయలేదు. ఏం చేస్తున్నావేంటి? కే నాన్న అడుగుతున్నారు కదా, వినపడలేదా? సమాధానం చెప్పు. ఏంటమ్మా? ఫోన్ ఎందుకు తీయలేదు? అది నాన్న స్పెషల్ క్లాస్. నన్నెందుకు కొడతారు? అబద్ధం చెప్తుందా? లేదు నాన్న, ప్రామిస్ గా. మళ్ళీ మళ్ళీ అంచేత దెబ్బలు తినడం నా వల్ల కాదు. నిజం చెప్పి తగలడు. చెప్తాను నాన్న. చెప్పు. స్కూటీలో వెళ్ళేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్, కింద పడి ఏది దెబ్బ కూడా తగిలిందా? లేదు నాన్న, ఆ భయంలో ఫోన్ మిస్ చేశాను నాన్న. కాలేజ్కి వెళ్ళిన తర్వాతే ఫోన్ మిస్ అయిన సంగతి తెలిసింది. ఆ టైంలోనే మీరు ఫోన్ చేశారు నాన్న. తర్వాత యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్ళి చూశాను నాన్న. అక్కడ ఒక పూలమ్మే ఆవిడ ఫోన్ తీసింది. తిను. తినమ్మా. తినమ్మా. వద్దు నాన్న, చాలు. సరే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏవండి, అది అసలే చిన్నపిల్ల. తన మీద కోపంగా ఇంత కఠినంగా మాట్లాడుతున్నారే, దాని మీద మీకు ప్రేమ అనేది లేదా? ప్రేమ ఉంది, దాంతోపాటు భయం ఉంది. కళ్యాణే కదా? కళ్యాణ్ లేడమ్మా. నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. కళ్యాణ్ వద్దతో కే అని సేవ్ చేస్తాను. అదే కరెక్ట్. త్వరగా అన్నం పెట్టవే, డ్యూటీకి వెళ్ళాలి. ఇదిగోండి. ఏంటే సంకటి పెట్టావు? చేపల కూర లేదా? మీ ఒంటి నిండా వ్యాధులున్నాయి. డాక్టర్ ఏమో సంకటి తినమన్నారు. మీకు చేపలు కావాల్సి వచ్చినాయా? పెట్టింది తిని తగలడండి. నీకు ఒళ్ళం తక్కువే. అయ్యో, నాలుకంతా జీవజీవం లాగేస్తోంది. ఉత్తి సంగటి ఎలా తినాలి? ఏమే ఏంటి? వేరే ఇంకేదైనా ఉంటే పెట్టవే. ఇంకెక్కడుంది? పెట్టింది గోడకేసి కొట్టారు కదా, నన్నేం చేయమంటారు? సరే పర్వాలేదు, దాన్నే తీసుకురా, నాకిపోతాను. దీన్ని లవ్ చేసుకుని నానా పాటలు పడుతున్నా. పాడైపోయింది. చిచ్చి. తినండి. వెళ్ళి పని చూసుకో. ఎలా నవ్వుతానో చూడాలా ఏంటి? ఏంటిది సున్నవాసన వస్తుంది, ఎలా మింగాలి? మామా, ఈ రోజు వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వారం తెచ్చే రోజు. ఊర్లో ఉన్న ఫిగర్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఎవరో ఒకరిని లైన్ లో పెట్టాలరా. అంటే నువ్వు దేవుణ్ణి చూడడానికి రాలేదు? బుద్ధిమంతుల్లా మాట్లాడుకో, నీ సంగతి నాకు తెలుసులే. ఓరా రే. అక్కడెవరున్నారా? మావా, స్వర్గద్వారం తెరిచారా? తెరవడం అయింది, ప్రసాదాలు గిసాదాలు అన్ని పెట్టి ముయ్యడం కూడా అయిందిరా. కానీ ఫిగర్ ని చూడగానే వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి మొట్టికాయలు వేసుకున్నవాడే నువ్వేరా. నాకు నీతో చెప్పి నువ్వే ఇలా చేస్తే ఎలా? సరే మావా, సరే మావా, నువ్వు అమ్మాయికుడు అనుకున్నాను. రే, గుడి మూసి చాలా సేపు అయింది, రా వెళ్దాం. ఆ అమ్మాయి వర్కౌట్ అయిందా? నీ హెల్ప్ అయినా కావాలా? దయచేసి నీ హెల్ప్ వద్దురా, నీకు దండం పెడతాను, నేనే చూసుకుంటానులే. తన రియాక్షన్ చూస్తే తను ఓకే అన్నట్టే ఉంది. చిన్న ట్రైలేసి చూద్దాం. ఓ, పేరు కూడా తెలుసుకున్నావా? ఇప్పుడు చూడు. హో
ఆర్ యు. హూ ఆర్ యూనా? ఏమీ తెలీదంట. ఇప్పుడు చూడు. కేడి. లేడీస్ సైకాలజీ కూడా తెలుసుకున్నావా? ప్రతి బాలు నోబల్గానే పోతుంది. వెంటనే ఓకే అని చెప్పకూడదు, కొంచెం ఏడిపిద్దాం. అమ్మాయ్యా, ఏమే నంజుకోవడానికి ఏదైనా పెట్టావనుకున్నాను, ఏమీ కనపడడం లేదే. పెడితే మాత్రం ఏం చేస్తారు? తిరిగి గోడకేసే కొడతారు. అందుకే ముందే కొట్టుంచాను, వెళ్ళి నాకండి. అయ్యో, చివరికి నా బతికిలా అయిపోయిందే. గోడ మీద ఉన్నవని నాకు అసిన పరిస్థితి వచ్చిందే. బాణం ఉంది. వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. నైట్ అంతా రొమాంటిక్ గా మెసేజ్ చేశాను. ఇప్పుడు తన్ని డైరెక్ట్ గా చూస్తే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. విషమ పరిస్థితి. దేవుడా, ఎలాగైనా సరే నువ్వే ఓకే చేయాలి. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. నైట్ ఎఫెక్ట్ లో బ్రైట్ గా కనిపించింది, డే ఎఫెక్ట్ లో డల్ గా ఉంది. తొందరపడ్డావా? విఘ్నేశ్వర, నువ్వే ఓకే చేయాలి. నేను ఎదురుగా నిలబడ్డాను, విఘ్నేశ్వరుడికి ప్రపోజ్ చేస్తున్నావా? దొంగ దొంగ. ఎప్పుడప్పుడే వీడు చెప్పుడు. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. వదిలితే రోజంతా ఇలా చూస్తూనే ఉంటాడు. మొద్దు మొద్దు. నేనే ఏదో ఒక ఐడియా ఆలోచించి చెప్పించాలి. మోహన్ చూడు, ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు. వెళ్ళిపోయింది. కొంప ముంచేసావు కదా దేవుడా. నీకు కొబ్బరికే కాదు, అరటిపండు కూడా పెట్టను. త్వరగా రారా. రే త్వరగా రావచ్చు కదా. ఏమైందండి? ఏం లేదు, టైర్ పంచర్ అయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా?